కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు శివాలయాలు. దాని మీద నెయ్యి పోసి వెలిగిస్తారు. పల్లకీలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవమూర్తులను ఉంచుకుని ఆ మంట కింద నుంచి 3 మార్లు వెళ్ళొచ్చేస్తారు. ఎందుకు అలా వెడతారు? జీవి అనేకమైనటువంటి పాపములను చేసి శరీరం విడిచిపెట్టిన తరువాత యమసదనానికి వెళ్ళినప్పుడు మంటలతో ఉన్నటువంటి తోరణం కింద నుంచి లోపలికి వెడతాడు అని శాస్త్రవాక్కు. ఇక్కడే జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళొచ్చావు కనుక ఇక అక్కడ వెళ్ళవలసిన అవసరం తీసేస్తాను. ఈ జ్వాలాతోరణం కింద పరమశివుడితో కలిసి వెళ్ళొచ్చిన వాడు ఎవరుంటాడో వాడు యమసదనంలో చిచ్చు తోరణం కింద నుంచి వెళ్ళవలసిన అవసరం ఉండదు. పాపము చేసి శరీరాన్ని విడిచిపెడితే ఆ జ్వాలలతో కూడుకున్నటువంటి తోరణములోంచి యమసదనంలోకి వెడతాడు. ఒరే, ఇక పైన ఇలా పాపాలు చెయ్యకు, సద్బుద్ధితో ప్రవర్తించు. నువ్వు అక్కడ వెళ్ళవలసినటువంటి దారుణమైన పాపాలు నీకున్నాయి, వాటిని తీసేస్తాను నీకోసం.